హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. ముందు రోజు నైట్ అయితే పిండి వేసి పెట్టాను, ఇడ్లీ పిండి, దోశ పిండి. చూడండి, పిండి అయితే భలే పొంగింది కదా. సమ్మర్లో అయితే బాగా పొంగుతుంది అనమాట. పిండి ఇలా పొంగితేనే మనకి ఇడ్లీ అయినా దోశ అయినా కానీ టేస్ట్ బాగుంటుంది అనమాట. ముందు రోజు వ్లాగ్లో అయితే క్లిప్పింగ్స్ అయితే మర్చిపోయాను నేను, ఇవన్నీ వేసినవి. ఇంకా దోశలోకి మామూలు పల్లీ చట్నీ కాకుండా దోసకాయ టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. ఇంతవరకు ఎవరికైనా ఈ రెసిపీ తెలియకపోతే కనుక ఒకసారి చూడండి. ఇట్లా మట్టి పాత్రలో ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే దోసకాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక దోసకాయ 10 పచ్చిమిర్చి, అంటే ఇవి కొంచెం ఘాటుగానే ఉన్నాయి, అలాగే 3 టమాటాలు పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు, తర్వాత వెల్లుల్లి రబ్బలు, జీలకర్ర, ఉప్పు అన్నీ కూడా ఒకసారి వేసుకుంటున్నాను. మీరు కొంచెం వేగిన తర్వాత అట్లయినా వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేసుకుంటూ ఉంటాము. నేనైతే మొత్తం ఇప్పుడే ఇందులో వేసి కలుపుకుంటున్నాను. ఇదైతే మూత పెట్టుకొని 10 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకోవాలన్నమాట. తర్వాత చూడండి, ఇట్లా అయిపోయినాయి. మనం అంతా వేస్తే ఇంత కొంచెం అయితే అయిపోయినాయి అనమాట. ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమం అంటే కొంచెం వేడిగానే ఉందిలేండి. ఇంక దీన్ని అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్యాన్ కింద పెట్టాను నేను, ఎందుకంటే వేడిది మిక్సీ వేసినప్పుడు ఏంటంటే చింది పడుతుంది. ఒకసారి అట్లానే చింది మొహం మీద కూడా పడింది. మీకు ఇట్లాంటి సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? మనం ఎప్పుడన్నా తొందరగా పని అయిపోవాలని అట్లా వేడి వేడి వేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఇట్లానే టమాటా చట్నీ వేస్తుంటే చింది మొహం మీద చుట్టూ అంతా పడింది. అప్పుడు డబుల్ పని అయితే అవుతుందన్నమాట. ఇంక ఇదైతే మిక్సీ నేను కొంచెం ఆరబెట్టి తర్వాత మిక్సీ అయితే వేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా దోశలోకి అన్నిట్లోకి ఇదైతే బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది అనమాట. ఇంకా నేను ఏంటంటే పిల్లలకి ఫస్ట్ మా పాప ఏంటంటే దోశ తినదు, తన కోసమని అయితే ఇడ్లీ వేశాను. తర్వాత బాబుకేమో దోశ వేస్తాను. మా బాబు ఏంటంటే పల్లీ చట్నీ అయితే ఇష్టపడతాడనమాట. అమ్మ ఏంటి ఈరోజు ఈ చట్నీ చేసావు, నాకు వద్దు వద్దన్న, లేదమ్మా తిను బాగుంటుంది, నీకు నోరు బాగాలేదు కదా, ఇదైతే బాగుంటుందని చెప్తే ఇంకా అది కష్టం మీద అయితే ఒక దోశ ఎట్లోకి అట్లా తిన్నాడు. మా పాప ఏంటంటే ఇడ్లీలోకి కానీ పూరీలోకి కానీ ఏమీ నంచుకోదనమాట, ఉట్టిగా తినేస్తుంది. మా బాబుకి ఏంటంటే ఇడ్లీ అయినా దోశ అయినా కానీ పల్లీ చట్నీ ఉండాలి, పూరీలోకేమో కూర ఉండాలన్నమాట. అన్నీ స్పెషల్గా పెద్దవాళ్ళలాగా తినే ఒకటైనా కానీ అన్నీ చెప్తూ ఉంటాడనమాట, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని. ఇంక నేను ఈరోజు ఏంటంటే పల్లీ చట్నీ చేయకుండా ఇది చేసేసరికి ఫస్ట్ కొంచెం అయితే అలిగాడనమాట. తర్వాత తినిపించేసరికి ఇది కూడా బాగుందిలేమ్మ తింటాలని తిన్నాడు. పిల్లలు ఫస్ట్ కొంచెం మారం చేసినా కానీ తర్వాత మనం చెప్తే వింటారు కదా. ఈరోజు ఏంటంటే వంట నాకు ఏమీ కర్రీ ఇంకేం చేయాలని బుద్ధి కాలేదు. చాలా రోజులు అవుతుంది ఏదన్నా రైస్ తిన్నా, కానీ రైస్ లాగా చేద్దాంలే అనుకుని బాస్మతి రైస్ అయితే నానబెట్టాను. కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే అవి అయితే మిక్సీ వేసుకున్నాను. దాంట్లో కావాల్సిన ఉల్లిపాయ టమాటాలు అవి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇంక ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసాను. మొత్తం ఆయిల్ అయితే వేయలేదన్నమాట, కొంచెం నెయ్యి కూడా వేసాను ఇందులో. ఇది కొంచెం వేడైన తర్వాత మనం ఇందులో బిర్యానీ మసాలా ఉంటుంది కదా, కొన్ని ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేసాను. నా దగ్గర ఉన్నవి అయితే అవి వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసి కొంచెం వేగనిద్దాము. ఎందుకంటే టమాటా వేస్తే అప్పుడే వేగదు కదా, అందుకని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసి వేగనిచ్చుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు కూడా, టమాటాలని 2 చిన్న టమాటాలు పొడవుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. కొంచెం మనకేంటంటే పులుపు అనేది వస్తుంది కదా నిమ్మకాయ పిండుకోకుండా, అందుకైతే ఇదైతే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసి ఒకసారి కలుపుకుందాం. తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను. తర్వాత ఇందులోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా ఫ్రెష్గా చేసుకుందాను అనమాట. ఇది లాస్ట్ వీడియోలో చూపించాను కదా, చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానని. అదైతే ఇంక ఇందులో వేసుకున్నాను, ఎందుకంటే ఎప్పుడన్నా ఇలా ఏమన్నా తినాలనిపించినప్పుడు కొంచెం అయితే ఉంటుంది కదా. తర్వాత ఏమో కొత్తిమీర పుదీనా, ఇంక ఇందులో అయితే నేను ఏమి వేయలేదనమాట, ఓన్లీ కొత్తిమీర పుదీనా ఈ 2 మిక్సీ అయితే వేసాను. ఎందుకంటే పిల్లలు ఆకులాగా ఉంటే కనుక ఏరి పక్కన పెట్టేస్తారు, అందుకని ఇట్లా మిక్సీ వేస్తే రైస్కి అయితే పడుతుంది కదా. మనం ఇందులోనే వాటర్ పోసి ఉడికిస్తాం కాబట్టి రైస్కి అయితే ఈ ఫ్లేవర్స్ కానీ ఈ రసం కానీ మొత్తం అయితే రైస్లోకి వెళ్ళిపోతుంది. అంతకుముందు అయితే కొంచెం ఘాటుగా చేసేదాన్ని ఈ రైసెస్ అనేవి. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి పెట్టాలని మరి అంత ఘాటు అయితే చేయట్లేదు, కొంచెం తక్కువే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మరి ఘాటు ఉంటే పిల్లలు తినలేరు కదా, అందుకని మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ వేస్తున్నాను. మళ్ళీ ఇందులో కూడా పిల్లలకి పెట్టేటప్పుడు అయితే నెయ్యి వేసి పెడతాను, ఎందుకంటే మా పిల్లలు
కారం అనేది చాలా తక్కువ అనమాట. విడిగా ప్యాకెట్స్లో కారం ఉంటే తింటారు కానీ అవి లేస్ అవి ఇలా రైస్ లేదన్నా కొంచెం కారం ఉన్నా కానీ అమ్మో అమ్మ అని అస్సలు తినరనమాట. వాళ్ళ కోసమని మేము కూడా ఇంకా అలవాటు పడ్డాము. ఇంకా డాక్టర్స్ కూడా ఎటు ఉప్పు కారాలు తగ్గించుకోమన్నారు కదా, ఇంకా 2 విధాలు కూడా ఉపయోగపడుతుంది అనుకున్నాము. ఇంక ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇంకా ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి బాస్మతి రైస్. ఇవైతే ఇంక ఇందులో వేసి ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడే కలుపుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం అడుగు వరకు వెళ్తుంది కదా, అడుగు మసాలా పైకి వస్తుంది. ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాం. ఎందుకంటే హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది. చూడండి వాటర్ అయితే కొంచెం ఉందన్నమాట. ఇంకా ఒకసారి అడుగుది పైకి అట్లా అనుకున్నాం అనుకోండి, అప్పుడు పైన మరీ పొలుగ్గా లేకుండా ఉంటుంది. పైన పొలుగ్గా లేకుండా ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి అయితే తీసుకుందాం. ఇంక ఉడికిందా లేదని. అందులోనే నేను స్టీల్ దాంట్లో చేస్తున్నాను కదా, స్టీల్ దాంట్లో ఏంటంటే కొంచెం త్వరగా అడుగంటుతుంది అనమాట. మనం కొంచెం తేమ ఉన్నప్పుడే ఆపుకుంటే ఆ హీట్కి అయితే అదైతే సరిపోతుంది అనమాట. ఇంక నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నేను ఇందులోకి ఇలా రైతా అయితే చేశాను అనమాట. ఇంకా పిల్లలు ఏంటంటే ఉట్టిదే తినేస్తారు, ఏ కర్రీ వేసుకోరు. మేమైతే ఇంకా చట్నీ ఉంది కదా అదైతే వేసుకుంటాం. మా హస్బెండ్ కూడా కర్రీ అయితే ప్రిఫర్ చేయరు అనమాట. రైతా ఉంటే చాలన్నమాట. నాకు కూడా మ్యాక్సిమం రైతా ఉంటే సరిపోతుంది, నేను కూడా దాంతోనే తింటాను. ఇంకా ఇవైతే పక్కన పెట్టేసి ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో కొత్తిమీర పుదీనా అవన్నీ బాక్సుల్లో పెడుతున్నాను కదా, అవైతే అయిపోయినాయి అనమాట. ఇంకా తీసుకొచ్చినాక పెట్టుకోవడానికి బాగుంటాయి. అవి కొంచెం కింద మరకల్లాగా అవుతూ ఉంటాయి కదా ఆకులవి, అవన్నీ ఉన్నాయి. సర్లేని కడిగేద్దాంలేని కడుగుతున్నాను అవి కూడా. అలాగే టమాటాలు కూడా అయిపోయాయి. ఇంకా టమాటాలు పెట్టుకునేది, టమాటాలు మనం తెచ్చినప్పుడు బాగున్నా కానీ తర్వాత కొంచెం కారినట్టు అట్లా ఉంటాయి కదా, అందుకని ఈ బాక్స్ అయితే ఎప్పటికప్పుడైతే కడుగుతూ ఉంటాను. బ్లూ కలర్ దాంట్లో టమాటాలు అయితే పెడతాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టను టమాటాలు. మామూలుగా ఫ్రిడ్జ్ ఉన్నప్పుడైనా, ఫ్రిడ్జ్ లేనప్పుడు అంటే ఎట్లానో అన్ని విడిగానే పెడతాను కదా. చాలామంది ఏంటంటే టమాటాలు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్ ఉంది కదా అని అన్నీ అందులో పెట్టుకోకూడదు. కొన్ని ఐటమ్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటూ ఉంటారు కదా. ఆ ఐటమ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మామూలుగా నాకు తెలిసినంత వరకు అయితే టమాటాలు, ఎగ్స్, మళ్ళీ ఇంకా ఆలు అట్లాంటి దుంపలు ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టరు. సాసెస్ అవన్నీ కొంతమంది ఏంటంటే ఇంకా ఫ్రిడ్జ్ ఉందిలే అని చెప్పేసి మొత్తం ఫ్రిడ్జ్లో కుక్ వేస్తారు, డోర్ తీయగానే వచ్చి మీద పడేటట్టు. నేనైతే అన్నీ అయితే పెట్టను అనమాట ఫ్రిడ్జ్లో. మా ఫ్రిడ్జ్ అయితే ఇప్పటికైతే చాలా వాటికి కాలం ఉంటుంది. చాలామంది అయితే చింతపండు, బెల్లం అలాంటివి కూడా పెడతారు. రవ్వలు, పిండిలు అవన్నీ మనం ఇంకా అవి రెగ్యులర్గా వాడుకునేవి కాబట్టి అవి పెట్టాల్సిన అవసరం లేదు నాకు తెలుసు. అంటే మనం ఎటు 1 మంత్కే తెచ్చుకుంటాం కాబట్టి అవి ఇంకా పాడైపోవడానికి కూడా ఇంకా ఛాన్సెస్ ఏముంటే 1 మంత్ వాడేసుకుంటాం, తర్వాత వేరే అయితే తెచ్చుకుంటాం కదా. కాబట్టి నేనైతే ఇంకా అలాంటివి ఏమీ పెట్టాను అనమాట. ఓన్లీ ఇంకా వెజిటబుల్స్ అట్లాంటివి పెట్టేస్తూ ఉంటాను. ఇంకా గిన్నెలన్నీ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేశాను, పిల్లలకు కూడా పెట్టేసి తర్వాత నేను కూడా చేశాను. ఇంకా పిల్లలు ఏంటంటే పడుకున్నారనమాట. వాళ్ళని ట్యూషన్కి పంపిద్దామంటే 4కి పడుకున్నారు. ఇంకేం లేపిస్తారులే అని లేపలేదనమాట. ఇంకా నేను ఏంటంటే మళ్ళీ లేగిస్తే వాళ్ళు నా వెంట వస్తారని చెప్పేసి నేనైతే మార్కెట్కి వెళ్ళి వచ్చాను. ఇంకా లాస్ట్ వీక్లో ఏంటంటే అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను కదా, ఈసారి అయితే వెజిటబుల్స్ తీసుకొచ్చాను అనమాట. మంగళవారం శనివారం పెడతారు కదా, ఒకసారేమో ఫ్రూట్స్ ఒకసారి వెజిటబుల్స్ అట్లా తీసుకొస్తూ ఉంటాను. ఎందుకంటే ఏం తెచ్చినా కూడా వారం అయితే వస్తాయి కదా. ఇంకా వెజిటబుల్స్ కూడా అసలు ఎందుకు ఎక్కువ తినాలనిపించట్లేదు, అందుకే కొంచెం తక్కువే తీసుకొచ్చాను. ఉల్లిపాయలు ఏమో 5 కేజీలు 100 రూపాయలు అంటే అందుకని 50 రూపాయలు అయితే తీసుకొచ్చాను. ఉల్లిపాయలు అయితే కంపల్సరీగా అన్నిట్లో అయితే వేసుకుంటాం కదా, అందుకే అవి అయితే కొంచెం ఎక్కువే ఉండాలి. తర్వాత ఇంకా కొత్తిమీర, పుదీనా అలాగే గోంగూర అయితే తీసుకొచ్చాను. వారంలో ఒక రోజైనా ఏదో ఒక ఆకుకూర తినాలని చెప్పేసి ఇంకా వారానికి ఏదో ఒకటి తోటకూర లేకపోతే ఇట్లా ఏదో ఒకటి గోంగూర లేదా బచ్చల కూర, ఇంకా ఏదో ఒక ఆకుకూర అయితే తీసుకొస్తాను. ఒక్కొక్కసారి ఏమో పులుసులాగా చేస్తాను, ఒక్కొక్కసారి ఏమో ఇంకా పప్పులో పెట్టుకోవటం అట్లా చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఈరోజేమో గోంగూర తీసుకొచ్చాను. 2 కట్టలు 30 రూపాయలు అంటే 2 కట్టలు అంటే మాకు ఎక్కువే అవుతుంది. కాకపోతే ఒకరోజు ఏదన్నా చట్నీ చేసి ఒకరోజు పప్పులు అట్లా పెట్టచ్చులే అని అయితే తీసుకొచ్చాను. పిల్లలు ఎక్కువ తినరు కదా గోంగూర అట్లాంటివి అంటే, ఇంక వాళ్ళకి ఏంటంటే తెలియకుండా పెట్టాలన్నమాట ఏదో ఒక రైస్లో కలిపేసి. ఇంక నేనైతే ఈ బాక్సెస్ అయితే కడిగాను కదా ఆకుకూరలు పెట్టేవి, ఆ బాక్సెస్ అయితే తీసుకొని ఇంకా కొత్తిమీర, పుదీనా అవైతే వాటిలో పెట్టేసుకుంటున్నాను. ఇవేంటంటే తడి లేకుండా తుడుచుకొని పెట్టుకున్నాం అనుకోండి, కొత్తిమీర కానీ పుదీనా కానీ పాడు కాదు. ఇందులో కొన్ని పాడైపోయిన ఆకులు ఉంటాయి కదా, అవన్నీ కొంచెం ఏరేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆ పాడైపోయిన ఆకుల్లో కుళ్ళిపోయిన ఆకులు ఉంటాయి కదా, వాటితో పాటు ఇది కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని ఒక్కొక్కసారి ఇందులో వేరే కలుపు మొక్కలు అట్లా కూడా వస్తాయి కదా, ఇంకా అవన్నీ చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ
ఏదో చిన్న పాము పిల్ల ఉందంటే వాళ్ళు చూడకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంట. అదైతే ఆకుకూర ఎక్కువ తెచ్చుకున్నా, అందుకే అప్పటి నుంచి అయితే నాకు ఒక్కోసారి భయం వేస్తుంది ఆకుకూరలు తీసుకునేటప్పుడు. వాళ్ళు కూడా చూడరు కదా, అమ్మే వాళ్ళు కూడా కోసి అట్లయితే కట్టేస్తారు. అందుకని ఇంటికొచ్చిన తర్వాత మనమైతే చూసుకోవాలి. ఇంక నేనైతే ఇంకా అరటిపళ్ళు తీసుకొచ్చాను. పిల్లలకి డైలీ అరటిపళ్ళు అయితే పెడతాం కదా, అందుకని చెప్పేసి ఇంకెప్పుడు వెళ్ళినా కానీ అరటిపళ్ళు అయితే కంపల్సరీ. ఇంకా అవన్నీ అయితే సర్దుకున్నాను అనమాట. తర్వాత ఇంకా పిల్లలు ఇంకా లేవలేదు అప్పటికి. ఇంకా బట్టలు ఉంటే అవి అయితే మడతేసుకున్నాను. ఇంకా అవన్నీ సర్దేసుకొని తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడుస్తాను. నేను ఇంక ఈ పనులు చేసుకునేసరికి పిల్లలు అయితే లేచారనమాట. ఇంకా సరేలే అని పాలైతే తాపిచ్చి ఇంకా స్నానం చేయమంటే ఇంకా చేశారనమాట. ఇంకా ఈ మధ్య ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళనే చేయమంటున్నాను, కొంచెం నేర్చుకుంటారు కదా అని. ఎందుకంటే ఇంకా మన మీద డిపెండ్ అవ్వకూడదు కదా, వాళ్ళకు కూడా ఇండివిజువాలిటీ ఉండాలి కదా, కొంచెం తెలుసుకుంటారని. ఎట్లానో ఒకసారి మనం చేస్తే ఒకసారి వాళ్ళు చేసుకుంటారులే అని పర్లేదు ట్రై చేస్తున్నారనమాట. మళ్ళీ పనులు నేర్పించకపోతే మనల్ని అంటారు కదా. ఏది చేసినా కానీ ఫస్ట్ అనేది తల్లినే అనమాట. మీ అమ్మ నేర్పించలేదా, మీ అమ్మ చెప్పలేదా అని ఫస్ట్ వాళ్ళు నేర్చుకోకపోయినా కానీ ఫస్ట్ అనేది ఎవరైనా సరే తల్లిని. హెల్త్ బాగలేకపోయినా కానీ మీ అమ్మ చూసుకోలేదా అని అంటారు. పిల్లలకి హెల్త్, ఎవరికైనా హెల్త్ అనేది బాగుండదు కదా, ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగోదు. బాగాలేనప్పుడు ఏమంటారంటే మీ అమ్మ సరిగా పెట్టట్లేదు, సరిగా చూడట్లేదు అంటారు. అంటే నా గురించి అని కాదు, మామూలుగా జనరల్గా అందరూ అనేవి చెప్తున్నాను అనమాట. మనం ఎంతవరకని చూస్తాము, పిల్లల్ని ఎంత చూసినా కానీ వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మన మాట వింటారా, కాకపోతే ఏంటంటే అది అందరికీ తెలుసు ఆ విషయం, పిల్లలు మాట వింటారని. అయినా కానీ ఎవరో ఒకరిని అనాలి కదా అని ఇంట్లో ఆడవాళ్ళనే బ్లేమ్ చేస్తూ ఉంటారు, సరిగ్గా చూసుకోవడం రాదా అది ఇది అని. మా ఇంట్లో అయితే మ్యాక్సిమం అనర్లే, ఎందుకంటే పిల్లల గురించి తెలుసు కదా, చెప్తే వాళ్ళు వినరు అన్న సంగతి. కాకపోతే ఇంకా వాళ్ళకి అవి పడవు కదా, అట్లా అంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి మరీ ఎక్కువ మారం చేసినప్పుడు ఏంటంటే ఏడుస్తూ ఉంటే పాపం ఏడుస్తున్నారులని తెచ్చిస్తాము. అట్లాంటప్పుడు ఏంటంటే అవి తిన్నా తాగినా కానీ వాళ్ళకి కోల్డ్ కాఫ్ అట్లా వస్తూ ఉంటాయి కదా కొన్ని. ఇంకా తప్పదు, ఇంకా అప్పుడప్పుడు అలా అని ఫుల్ కంట్రోల్ అయితే చేయలేము కదా. పిల్లలకి తెలియదు కదా ఏది తినాలో ఏది తినకూడదు అని. మనం తినకూడదని చెప్పినా కానీ వాళ్ళు అదే కావాలని అవే తింటారనమాట. మా బాబుకి ఏంటంటే కూల్ డ్రింక్స్ తాగితే అస్సలు పడదనమాట. అయినా కానీ తనకి ఏంటంటే కూల్ డ్రింక్స్ అంటే ఇష్టము. ఎవరన్నా వచ్చినప్పుడు తీసుకొస్తే వద్దని చెప్పినా కానీ తాగుతూ ఉంటాడనమాట. మరి ఎందుకు తెచ్చారమ్మా అని అంటూ ఉంటాడు మనల్ని. ఇంకా పిల్లలు అంటే ఇంకా సహజం, ఇంకేం చేస్తాము. ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. పిల్లలకి ఏంటంటే అన్నం కూడా వండేసాను. ఇంకా ఒక్కొక్కసారి ఏమో వాళ్ళకి ఇచ్చి తినమంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు తినడానికి, లేకపోతే ఇంకా లేట్ అవుతుంది అనుకుంటే కనుక నేనే పెట్టేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే కంపల్సరీ నేనే పెడతాను. ఇంక ఈవినింగ్ ఏంటంటే ఇంకా లేట్ అయినా పర్లేదు కదా, ఇంకా స్కూల్కి వెళ్ళే పని లేదు కదా, అప్పుడైతే చిన్నగా తినేసి పడుకోవటమే కదా అని ఒక్కొక్కసారి వాళ్ళకే ఇచ్చి తినడం అలవాటు చేసుకోవాలి కదా అంటే ట్రై చేస్తున్నారనమాట. ఇంకా నాకు అనిపిస్తుంది వీళ్ళకన్నా చిన్న చిన్న పిల్లలు కూడా బాగా తింటున్నారు కదా, వీళ్ళు ఎందుకు తినట్లేదు, వీళ్ళు ఎందుకు వెనుకబడిపోయారు అనిపిస్తుంది ఒక్కోసారి. మనమే కావాలని వాళ్ళకి అట్లా చేస్తున్నామేమో. అన్నీ నేర్పించాలి కదా పిల్లలకి, మళ్ళీ తినకపోతే పిల్లలకి అన్నం తినటం కూడా రాదా అని అంటారు కదా అని అయితే అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకి ఇచ్చి తినమంటే వాళ్ళు ఏం తినరు, అప్పుడు మళ్ళీ మనమే పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అయితే నాకైతే ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది పిల్లల్ని చూస్తుంటే భలే ముచ్చట, అసలు చక్కగా తింటారు పెట్టింది కొంచెమైనా కానీ వద్దు అనుకుంటా అలా తినేస్తే బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే మొత్తం ఏరి పక్కన పెట్టడం, మొక్కలు అవన్నీ అట్లా చేస్తూ ఉంటారనమాట. ఏమీ రాకూడదు అంటారు. ఇంకా అసలు వాళ్ళు తినేది ఏముంటుంది, ఇంకా ఉప్పు కారం తప్పితే అనిపిస్తుంది. నవిలి తినాలి మొక్కలు అంటే మా బాబు అయితే నోట్లోకి వచ్చిన దాన్ని కూడా వేలు పెట్టి తీసి బయటకు వేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు తినేవాడు, పెద్దయ్య కొంది ఏంటో అస్సలు తినట్లేదు. ఇంకా పెరుగన్నం అంటే వద్దంటారు అసలు. ఈ పిల్లలు ఏంటో నాకే అర్థం కాదు. కొంతమంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటూ ఉంటారు, ఏంటి మీ పిల్లలు మరి అంత బక్కగా ఉన్నారు, ఫుడ్ పెట్టట్లేదా ఏందా అని. నాకు అనిపిస్తుంది అందరూ అనుకుంటారేమో పిల్లలకు పెట్టకుండా మేమే తినేస్తున్నామని. వాళ్ళు చూస్తేనేమో అట్లా బక్కగా ఉంటారు కదా, అందుకని నాకైతే అనిపిస్తుంది. నేను అదే చెప్తా ఉంటామ్మా, తినండిరా తల్లి, లేకపోతే మమ్మల్ని అంటారు మీరు తినపోతే పిల్లలకు పెట్టుకుని మీరే తినేస్తున్నారా అని. కామన్ కదా ఇలాంటి మాటలన్నీ, పల్లెటూరులో అయితే ఎక్కువ అంటూ ఉంటారు అట్లానే. మీరేం బాగున్నారు పిల్లలు అట్లా ఉన్నారు, పిల్లలకి పెట్టుకొని మీరే తినేస్తున్నారా అని మొహం మీద అంటారు.
ఇంకా తర్వాత పాపం అట్లా కంప్లీట్ చేశారనమాట. ఇంక ఈరోజు నేను ఇంకా వాళ్ళ కోసం ఎగ్ రైస్ చేశాను. అదైతే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారని అదైతే తినేసారు. గిన్నెలు కడిగేలోపు నాకైతే హాఫ్ అన్ అవర్ టైం పట్టిందనమాట. తర్వాత ఇంక నేనైతే ఇంకా ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. కొంచెం మరకలు అట్లా పడ్డాయని. ఇంక ఈ రోజుతో అయితే ఇక్కడితో నా పని అయితే పూర్తయిపోయింది. ఒక్కొక్క రోజు అయితే చాలా విసుగ్గా అనిపిస్తుంది పని అయిపోయేసరికి. ఒక్కొక్కసారి ఏమో ఏం పని లేనట్టయితే అనిపిస్తుంది.